రకంగా మనం ఆరాధన చేస్తాము అంటే మొదటిది కృతజ్ఞతాస్తుతులు, 2 ప్రార్థన, 3 విధేయత, 4 ఇతరులను ప్రేమించి, 5 ఇచ్చుట వలన. ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, ఆయన వాక్యానికి విధేయత చూపిస్తారో వారు దేవుణ్ణి ఆరాధించేవారు, వాళ్ళు దేవుణ్ణి స్తుతించేవారు. ఆరాధన అంటే చేతులు ఎత్తడమే కాదు, ఆరాధన అంటే పాటలు పాడటమే కాదు, ఆరాధన అంటే గంతులేయడం కాదు. ఆరాధన అంటే ఒబీడియన్స్, విధేయత అనేది ఆరాధన. విధేయత అనేది దేవుణ్ణి గౌరవించడం, విధేయత అనేది దేవుణ్ణి ప్రేమించడం. నన్ను ప్రేమించేవారే కదా నా మాట వింటారు. నేను నన్ను ప్రేమిస్తున్నారంటున్నారు, నా మాట వినట్లే. నేను చెప్పినట్టు గౌరవించడంలా. యు డోంట్ లిసన్, యు ఆర్ నాట్ ఒబీడియంట్. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ బంధువులు విడిచిపెట్టు, నేను నీకు చూపించే దేశానికి బయలుదేరాను. దేవుణ్ణి గౌరవించినందుకు, దేవుణ్ణి ఆరాధించినందుకు, చూసారా, నన్ను ఆరాధించే వారిని దేవుడు ఎలాగే హెచ్చిస్తాడు. నీ అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చిస్తాడు. అబ్రహామును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. అబ్రహాము నామాన్ని గొప్ప చేశాడు, దేవుడు పేరు గొప్ప చేశాడు. అబ్రహామునికి ఒక దేశంగా దేవుడు చేశాడు. ఇవాళ నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలంటే నువ్వు నిజమైన ఆరాధికురాలుగా ఉన్నావా? ప్రభువుని ఆరాధిస్తున్నావా? ఆరాధన అంటే అర్థం ఏమిటి? ప్రభు మాటకు లోబడ్డం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతట్లో కొంతట్లో కాదు, ప్రథమ ఫలం మొదటిదే దేవునికి నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. రెస్పెక్ట్ గాడ్. గణపరచడం అంటే అది తీసుకోవాలి వర్షిప్. అదే వర్షిప్, ఆరాధించడం. యెహోవాను గౌరవిస్తున్నాం, యెహోవాను ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ఎప్పుడైతే దేవుణ్ణి గౌరవిస్తున్నావో దేవుణ్ణి ఆరాధి. ఎలా గౌరవించాలా? పాటలు పాడడం ఒకటే కాదు, నీ గానుకులు, నీ భాగాలు, నీ మొదటి అర్పణ, నీ రాబడిలో నీ దశమ భాగాన్ని దేవునికి కడుతున్నావా? అలా కట్టుట వలన దేవుణ్ణి ఆరాధి. ఎవడో పనికి మాలినోడు చెప్తాడు దేవుడు దశమ భాగాల వల్ల బతుకుతున్నారు. ఇప్పుడు ఏదో ఊర్లు తిరిగి ఆ ఊరు ఈ ఊరు చూపించి అన్వేష్ అనే ఒకడు ఉన్నాడు. నీ బాధ నువ్వు చెప్పుకొని నువ్వు అడుక్కు తినొచ్చు కదా. నువ్వు ఎలా అడుక్కు తింటున్నావు? జనాల డబ్బు ద్వారా బతుకుతున్నావు. యూట్యూబ్ రెవెన్యూ ద్వారా నీ బతుకు. నీవు ఒక ఉద్యోగం లేదు, ఒక సద్యోగం లేదు, రోడ్ల మీద తిరుగుతున్నావు, ఊర్లమ్మడ తిరుగుతున్నావు. ఒక కెమెరా ఒకటి పడేసుకొని బూతులు, మంచి మాటలు కూడా మాట్లాడడం రాదు అతనికి. బూతులు మాట్లాడుకుంటూ చూపిస్తాడు అంతా. ఏంది చూపించినందుకు నీకు కోట్లు డబ్బులు, కోట్లు రెవెన్యూ. ఎందుకు వచ్చినాయి నీకు? ఎక్కడి నుంచి అడుక్కు తింటున్నావు? ఈడు పాస్టర్ల మీద పడి, పాస్టర్లు అంటే దశమ భాగం తీసుకుంటారు. నీకేం తెలుసు బైబిల్ గురించి? పాస్టర్లకు కాదు దశమ భాగం. మరి సేవ ఎలా చేద్దాం? ఇవాళ భోజనం లేను అనేక మందికి భోజనం. ఒక్కడికి భోజనం పెట్టావు నువ్వు, పిసినారు సన్నాసివి. ఒక్కడికి భోజనం పెట్టడం రాదు, అంతా సవక అంటావు. సవక బేరం వాడుది నీకు. వాక్యం చెప్పేవాడు, బైబిల్ గ్రంథం చెప్పేవాడు, దేవుని వాక్యం గురించి నీకేం తెలుసు? ఈడు మాట్లాడేస్తాడు, ఇంకొకడు మాట్లాడేస్తాడు, ఎవడు పడతాడు దశమ భాగం గురించి చెబుతాడు. నీకేం తెలుసు బైబిల్లో? దిస్ ఈస్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్. దేవుని ఆజ్ఞ ఇది. కొత్త నిబంధనలు దశమ భాగాలు కాదు ఇచ్చవలసింది, అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి. దశమ భాగం అని నువ్వు చెబుతున్నావు, దశమ భాగం కాదు, వర్ధిల్లే కొలిది, అభివృద్ధి పొందే కొలిది. ఎందుకు? దేవుని పనిని. ఇప్పుడు నువ్వు కూడా సేవకు రాపోని, నీకు దశమ భాగం కావాలనుకుంటే. అంతేకాని నువ్వు రోడ్ల మీద తిరగాలనుకున్నావు, అంతకంటే ఎక్కువ వస్తుంది అనుకున్నావు, వెళ్ళావు, ఊర్లమ్మడు చూపిస్తున్నావు, ఇంటికి రాలేవు. నీ పని నువ్వు చేసుకుంటున్నావు, చేసుకో, తప్పేం లేదు. ఇంకొకరి మీద నువ్వు చెప్పడానికి నీకు ఆ ఆధిక్యత లేదు, నీకు ధన్యత లేదు. ఆడి దగ్గర వారికి వెళ్ళేలాగా ఇది చెప్పండి, యూట్యూబ్ పంపించండి. సిగ్గు తెచ్చుకోవాలి. మాట్లాడమంటే నాతో మాట్లాడిపోని, ఫోన్లో మాట్లాడు, నీకు చెప్తా దశమ భాగం ఎందుకు ఇవ్వాలో. ప్రతి పనికి మాలినోడు కూడా వచ్చి మాట్లాడేస్తాడు ఏదో. ఈ మాటలిని అమ్మో నిజమే పాస్టర్లు తినేస్తున్నారేమో. ఇవాళ వెదరాళ్ళకి పెన్షన్ల దగ్గర నుంచి, భోజనాలు పంచే దగ్గర నుంచి, అనాది పిల్లల్ని చూసే దగ్గర నుంచి, HIV AIDS పేషెంట్స్ దగ్గర ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నిజం చెప్పాలంటే మనకు వచ్చే కానుకల డబ్బులు, దశమ భాగాల డబ్బులు చాలవు మనం చేసే సేవకి.
అందుకే అంతర్జాతీయంగా కూడా దేవుని పరిచర్యలో దాతృత్వంగా ఇచ్చేవాళ్ళని దేవుడు లేవనెత్తాడు కాబట్టి పనులు జరుగుతున్నాయి. అని మన సంఘాల్లో దశంభాగాలు ఇచ్చినందువల్ల సేవలోని కాదు, నేను బ్రతకడమే కష్టమైద్ది. నేను సేవకు వచ్చినప్పుడు 5 రూపాయలు దశంభాగం వచ్చేది కానుక. మరి 5 రూపాయలు అప్పుడు నువ్వు నాకు ఇచ్చావా? నేను సేవకి ఇంజనీరింగ్ చదువుకుంటూ ఈ దేవుని పని కొరకు వచ్చా. 33 సంవత్సరాల నుంచి దేవుని పరిచర్య చేస్తున్నాను. ఏమి తాడు బొంగరం లేనోడు కూడా ఏదో మాట్లాడతాడు. నీకేం పని? నీ పని నువ్వు చూపించుకొని నువ్వు చర్చిలు చూపిస్తావో, స్థలాలు చూపిస్తావో, ఇంకొకటి చూపిస్తావో, వ్యభిచార కొంపలు చూపిస్తావో, ఏం చూపించుకో. దాని ద్వారా చూసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, అదే ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. నిన్ను ఇష్టపడేవాళ్ళు ఇష్టపడతారు, నీకు వ్యూవర్స్ ఉన్నారు. అలాగే తిండి కోసం చపాతీ చేస్తే చూసేవాళ్ళు ఉన్నారు. కూర వండిన మా అమ్మని కొన్ని లక్షల మంది చూస్తున్నారు. కూర వండే మా అమ్మ ఆ చిన్న దాకలోని చిన్న కూర, గోంగూర, తోటకూర పెట్టి ఇగో చేపల్ని కడిగే మా అమ్మని చూస్తున్నారు. నువ్వు పెద్ద గొప్ప ఏం కాదు అందులో. ఇవాళ లోకం ఎలాగైపోయిందంటే ఇలాంటివి చూడడంలో చేపలు పట్టేవాడిని చూస్తున్నారు. ఏంటి ఆడు చేపలు పట్టడం అదొక ఇంట్రెస్ట్. ఆడికో లక్షల మంది ఫాలోవర్లు. ఏంటి జస్ట్ చేపలు పట్టడం. ఆడేం చేస్తాడు? పొద్దున్నే చల్లన్నం తింటాడు, ఆ చేపను అంచుకుంటాడు, ఆ చేప కూర వండుకుంటున్నాడు, ఆ చేప కూర ఎలా వండుకోవాలో, ఆ ఉల్లిపాయలు ఎలా కోయాలో, ఆ పసిమిరకాయలు ఎలా కోయాలో, ఆ వల ఎలా వేయాలో, ఆ వలలో నుంచి చేపలు ఎలా పట్టాలో, ఆ చేపలన్నీ పోగు చేసుకున్నావు. చేపలు పట్టేవాడిని చూస్తున్నావు. ఆడికి 4 మంది ఫాలోవర్లు ఉన్నారు. నువ్వు పెద్ద గొప్ప రోడ్ల మీద తిరిగేవాడివి. ఎవడు ఫాలోవర్లు ఆడికి ఉన్నారు, దాని గురించి పెద్ద విషయం ఉంది. ఇది చాలక, ఈ డబ్బులు సరిపోక ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినందుకు ఇప్పుడు అతను జైల్లో పెట్టారు. ఇప్పుడు విశాఖపట్నంలో జైల్లో ఉన్నాడు అతను, ఆ చేపలు పట్టుకునేవాడు. ఇవన్నీ కబుర్లు వద్దు, మన పని మనం చేసుకుందాం. మిమ్మల్ని ఎవరిని విమర్శించవలసిన అవసరం నాకు కూడా లేదు. కానీ నీ పని నువ్వు చేసుకో. ఇంకొకటి మీద చెప్పడానికి నీ స్థాయి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు దేవుడి గురించి మాట్లాడడానికి, యేసుప్రభు గురించి మాట్లాడడానికి, భక్తుల గురించి మాట్లాడడానికి, వాక్యం గురించి మాట్లాడడానికి. దిస్ ఇస్ హౌ పీపుల్ రియాక్ట్. దశంభాగం ఎందుకు ఇవ్వాలా? దేవుడు చెప్పాడు కనుక. ఎందుకు ఇవ్వాలా? ఆయన్ని గౌరవించడానికి. అంటే ఇవ్వకుండా చేయడం అంటే అర్థం వాళ్ళని అగౌరవపరుస్తున్నాం, దేవుడిని అగౌరవపరుస్తున్నాం. యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ గాడ్. దేవుడిని మనం ఎప్పుడు డిస్రెస్పెక్ట్ చేయకూడదు, ఆయన గౌరవించాలి. నన్ను గణపరచు అని నేను కనప